గాయస్ హాయ్. ఈరోజు మా మమ్మీ ఇంట్లో చపాతీలు చేస్తుంది. మా అమ్మ చపాతీలు చాలా బాగా చేస్తుంది, రౌండ్గా. నాకు ఎప్పుడు అలా రౌండ్గా రావు. రండి ఈరోజు నేర్చుకుంటాం మమ్మీ దగ్గర చపాతీ రౌండ్గా ఎలా చెయ్యాలి. బాగా పొంగేసి మంచిగా వస్తాయి. హాయ్ గాయస్. చపాతీ మెత్తగా చెయ్యాలంటే ఫస్ట్ పిండి చాలా మెత్తగా ఉండాలి. చూడండి నేను చేసిన చపాతీ ఎలా పొంగుతుందో. మీ చపాతీ కూడా అలా పొంగాలంటే పిండి చాలా మెత్తగా ఉండాలి. ఇలాగా చూసారా ఎంత మెత్తగా ఉందో అలాగా. అండ్ చపాతీ రౌండ్గా రావాలంటే అది చాలా ఈజీ. మనం ఒక చేత్తో నొక్కుతుంటూ ఒక చేత్తో చపాతీని తిప్పుతూ ఉండాలి. రౌండ్గా తిప్పాలి. చూసారా ఎంత ఎంత నీట్గా రౌండ్గా వచ్చింది చపాతీ. ఇప్పుడు పెనం మీద వేసాను. అది బాగా పొంగాలంటే మనం ఒక సైడ్ లైట్గా కాల్చాలి. ఆ తర్వాత ఆ చపాతీని తిప్పి రెండో సైడ్ బాగా కాల్చాలి. బాగా అంటే మాడిపోయినట్టుగా కాదు, దాంట్లో లైట్గా బ్రౌన్ స్పాట్స్ వచ్చేలాగా కాల్చాలి. ఉండండి నేను చూపిస్తాను మీకు. చూసారా నేను తిప్పేసాను. ఇప్పుడు చపాతీలో బ్రౌన్ స్పాట్స్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా దాన్ని ఫ్లేమ్ మీద పెట్టాలి. చూసారా ఎంత బాగా పొంగిందో చపాతీ. ఇప్పుడు ఆ వేడివేడి చపాతీ మీద కొంచెం నెయ్యి రాసుకుని ఒక మంచి కూరతో వడ్డించండి.